ఓట్లపై బీజేపీ కుట్రలు, ఆపండి మీ డ్రామాలు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్పుడే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా బీజేపీ కావాలని చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఈ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా చేపడుతోంది కాదంటూ కౌంటర్ ఇస్తోంది కమలదళం. ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో జాగ్రత్తగా ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తున్న పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఎస్ఐఆర్ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారాయని ఆరోపించింది. ఈ ప్రక్రియను ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని కోరింది. అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. వచ్చే 2 సంవత్సరాల వరకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. బిఏలో ఒక మారింటికి వెళ్తే కూలీనాలు చేసుకునే వ్యక్తి బయటకు వెళ్తే ఆ ఇల్లు హౌస్ లాక్గా చూపిస్తే ఆ ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు బిఏలో ఫిజికల్గా ఆ ఇల్లుని విజిట్ చేయాలి. ఇవాళ బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, ఈ గెలిచిన 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు దొంగ ఓటుతో గెలిచారు. నేను మళ్ళీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, కిషన్ రెడ్డి కూడా దొంగ ఓటుతోనే గెలిచిండు. ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. బీజేపీకి ఓటయ్యారని ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర చేయొచ్చని ఆరోపించారు కేటీఆర్. ఇలా ఓట్లు తొలగించడం వల్లే బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలోనూ అలాంటి అవకాశం కోసం బీజేపీ ఎదురు చూస్తోందన్నారు. బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది. మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛగా రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను తప్పుబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదన్నారు. పార్టీలన్నీ ఇందులో భాగస్వామ్యం అవుతాయన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుందన్నారు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారి ఓట్లు ఖచ్చితంగా తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ గ్రామంలో కుట్ర జరిగే అవకాశం ఉందో చెప్పాలి, సవాల్ చేస్తా ఉన్నాను. ఏ పోలింగ్ బూత్ లో కుట్ర జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ నాయకుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఈ రకంగా బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గం గారిని అవమానించే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాం. ఇందులో ఏ ఒక్క విషయంలో అయినా సరే, ఎక్కడైనా నేను చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టు సంబంధించినటువంటి స్పెషల్ రివిజన్ జరిగితే దాన్ని యాజ్ ఎ పొలిటికల్ పార్టీ నేను కూడా దాని మీద మాట్లాడతాను. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో పొలిటికల్ దుమారానికి తెరలేపే అవకాశం లేకపోలేదని నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఈ ప్రక్రియ కారణంగా సామాన్యుల ఓట్లు, తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లు పోకుండా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వాలు దిశానిర్దేశం చేస్తున్నాయి.